హలో ఎవ్రీవాన్, వీడియోలో చూపించిన విధంగా ఎంతో క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ అయితే మైదాపిండి బిస్కెట్స్ అండి. వీటిని మైదాపిండితోనే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యూజ్ చేసింది మైదాపిండి అనమాట. సో తప్పనిసరిగా మంచిగా మెజర్మెంట్స్ని తీసుకొని చేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి. మంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయి. 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 4 కప్పుల వరకు, ఈ కప్పుతోటి 4 కప్పుల వరకు కూడా మైదాపిండిని తీసుకోవాలండి. వీటిలోకి నువ్వులు అనేది ఆప్షన్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ముందుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే మొత్తం అంతా షుగర్ వేసేయకుండా ఈ విధంగా చేయండి. మొత్తం అంతా స్మూత్గా వస్తాయి అన్నమాట. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్న తర్వాత 3 ఇలాచీ తీసుకోవాలి. అలాగే దీని మీద బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని సూజీ అనమాట 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలన్నమాట. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వను తీసుకొని, అలాగే మళ్ళీ ఒక హాఫ్ కప్పు వరకు కూడా పంచదారను తీసుకొని మొత్తం అంతా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అనమాట. ఈ విధంగా ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పిండిలోకి ఈ మిక్స్చర్ని మొత్తం అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కలుస్తుందన్నమాట పంచదార అనేది. ఆ పంచదార మిక్చర్ అనేది స్మూత్గా బ్లెండ్ అవుతూ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, వెన్నలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కాగపెట్టిన నెయ్యిని తీసుకోవచ్చు, లేదా నెయ్యి లేకపోతే నూనెను వాడుకోవచ్చు, లేదంటే వెన్నెను కూడా తీసుకోవచ్చు. 3 ఆప్షన్లుగా తీసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు, మనం బాగా తీపి ఎక్కువగా లేకుండా లిమిటెడ్గా చేయడం కోసమని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా పావు టేబుల్ స్పూన్ వరకు మనం సాల్ట్ని కూడా తీసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం నార్మల్ వాటర్ని, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 4 కప్పుల వరకు పిండిని తీసుకుంటే 1 కప్పున్నర వరకు మనం పంచదారని తీసుకున్నాం అనమాట. మీ స్వీట్కి తగ్గట్టుగా మీరు పంచదారని యాడ్ చేసుకోండి. పంచదారకు బదులుగా మనం బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిండిని కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలండి. మరీ మెత్తగా కాకూడదు, మరీ అంత గట్టిగాను కాకూడదు. మరీ మెత్తగా అయిపోతే బాగా గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం స్మూతీగా, మరీ టెండర్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం పూరీలో కలుపుతాం కదా, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేసుకొని ఆయిల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలన్నమాట. మనము మరీ మీడియం సైజ్గా ఉండేటట్టుగా చేసుకుంటే చిన్నవి చాలాసేపు చేయాలన్నమాట. పెద్దది మన చేయంత పట్టినంత వరకు చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నాకు ఈ పిండితోటి ఒక పెద్ద బాల్స్ లాగా ఒక 5 వచ్చాయి. వీటిని మరీ ఒత్తి ఎక్కువగా అయితే ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ రౌండ్ షేప్ కోసం ఈ విధంగా చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కింద కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని, మనము పూరీలు చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా చేసుకొని దాన్ని చిన్న షేప్స్గా మనం స్లైసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా మనం ఏ విధంగా మందం అనేది కొంచెం తిన్నగా ఉంటే సరిపోతుందన్నమాట. మరీ ఎక్కువగా అవసరం లేదు. సో అది ఆ విధంగా లేచి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఆ తిన్నగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మీకు కావాల్సిన షేప్లో మనం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న స్లైసెస్గా చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఆయిల్ కాగింది లేనిది చూసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం నెయ్యి వేయడం వల్ల కొన్ని అతుకుపోతూ ఉంటాయి, కానీ ఆయిల్లో వేసిన తర్వాత కొన్ని విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా వేసినా ఏ ఇబ్బంది లేదు. లైట్గా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం తిప్పుతూ ఉంటే అన్నీ సపరేట్ అయిపోతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకొని ఎయిటెడ్ బాక్సెస్లో ఉంచుకుంటే కనుక మనవి రెడీ అయిపోయాయి. మళ్ళీ యథావిధిగా అన్నీ కూడా ఈ విధంగానే వేసుకుంటూ తీసుకుంటూ ఎయిటెడ్ బాక్స్లో ఉంచుకుంటే కనుక 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.